Hi students, welcome to Toppers Institute of Police. This is Venkat Prasad, faculty for Arithmetics, Reasoning and Pure Maths. సో టాపర్స్ కోచింగ్ సెంటర్లో డైలీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాం. దాంట్లో భాగంగానే ఈరోజు టెస్ట్ 6 డిస్కస్ చేయబోతున్నాం. చాప్టర్ నేము బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మీకు టాపర్స్ కోచింగ్ సెంటర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని చూడండి. సో చాప్టర్ నేమ్ బారు వడ్డీ. బారు వడ్డీకి సంబంధించినటువంటి సూత్రం I is equal PTR by 100. I is equal PTR by 100. ఇక్కడ P అంటే అసలు, అసలు అంటే తీసుకున్నటువంటి అప్పు. T అంటే కాలము, T అంటే కాలము, కాలాన్ని ఎప్పుడు సంవత్సరాల్లో తీసుకోవాలి. R అంటే వడ్డీ రేటు, R అంటే వడ్డీ రేటు. దెన్ I is equal to PTR by 100. సింపుల్ ఇంట్రెస్ట్ను బారు వడ్డీని లెక్కించడానికి ఉపయోగించినటువంటి సూత్రం ఇది. I is equal to PTR by 100. తర్వాత మనము A is equal, రెండో ఫార్ములా A is equal to P plus I. అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తే, అసలు ప్లస్ వడ్డీ కలిపి చెల్లిస్తే దాన్ని మొత్తము అంటాం. మొత్తంలో అసలు ప్లస్ వడ్డీ రెండు ఉంటాయి, మొత్తం కలిపి చెల్లిస్తే దాన్ని ఏతో సూచిస్తాం. A is equal to P plus I. దెన్ A is equal to P plus I. I అంటే ఇక్కడ మనకు తెలిసిందే సూత్రం PTR by 100. సో P కామన్ తీస్తే A is equal to P into 1 plus TR by 100. ఇది రెండో ఫార్ములా. సో మొదటి ఫార్ములా I is equal to PTR by 100 అయితే రెండో ఫార్ములా A is equal to P into 1 plus TR by 100. ఇది కేవలం బారు వడ్డీని సూచిస్తుంది. అసలు వడ్డీ రేటు కాలపరిమితి ఇచ్చినప్పుడు వడ్డీ కనుక్కోవడానికి, బారు వడ్డీ కనుక్కోవడానికి మనం ఈ సూత్రం ఉపయోగిస్తాం. తర్వాత ఈ రెండో ఫార్ములాలో A is equal to P into 1 plus TR by 100 అంటే దీంట్లో మొత్తం ఉంది, మొత్తాన్ని అసలు ప్లస్ వడ్డీ కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో బారు వడ్డీ చాప్టర్లోని అన్ని క్వశ్చన్స్ను మనం సాల్వ్ చేయాలంటే సూత్రాల జోలికి వెళ్ళకుండా కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాలి. ఇక రెండు ఫార్ములాస్ ఉన్నాయి కదా, బారు వడ్డీలో రెండే ఫార్ములాస్ కదా అని చెప్పి ఆ రెండు ఫార్ములాస్తో మనం చేయబోతే బారు వడ్డీలోని అన్ని ప్రశ్నలు మనం సాల్వ్ చేయలేము. కేవలం సూత్రాల మీద ఆధారపడినటువంటి ప్రశ్నలు మాత్రమే సాల్వ్ చేయగలుగుతాం. దీంట్లో కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ ప్రకారం మనము బారు వడ్డీకి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇంతగా ఆ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ క్వశ్చన్ పేపర్లో మనకు 10 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్లలో ప్రతి క్వశ్చన్ని కూడా ఎలాంటి సూత్రం ఉపయోగించకుండా మనం కేవలం కాన్సెప్ట్ తోటి, షార్ట్ కట్స్ తోటి మనం చేయడం జరుగుతుంది. ఎలా అనేది ఒకసారి చూడండి. సో P, ఇక్కడ P అంటే అసలు అని చెప్పినాం. ఈ P విలువను ఎల్లప్పుడూ మనం ఏం చేస్తామంటే 100%గా తీసుకుంటాం. అసలు విలువ ఎల్లప్పుడూ 100%. పర్సంటేజ్ చాప్టర్లో డిస్కస్ చేసినప్పుడు నేను ముందే చెప్పాను మీకు, అసలు విలువను ఎల్లప్పుడూ 100% తీసుకోవాలి. ఇక్కడ అసలు అంటే తీసుకున్నటువంటి అప్పు, ఇది 100% తీసుకోవాలి. ఎందుకు దీన్ని 100%గా తీసుకోవాలి అంటే ఇక్కడ ఒక చిన్న కారణం చెప్తాను. R అంటే వడ్డీ రేటు అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ 5%, వడ్డీ రేటు 5% అంటే దీనికి అర్థం ఏంటంటే 5%. 5% అంటే 5 per 100. ప్రతి 100కు 5 రూపాయలు చెల్లించాలి. ప్రతి 100కు 5 రూపాయలు చెల్లించాలి. చెప్పేటువంటి వడ్డీ రేటును మనం 100 మీద చెప్తున్నాం కాబట్టి అసలు విలువను ఎల్లప్పుడూ 100%గా తీసుకోవాలి. అది శాతాల్లో వచ్చేటువంటి విలువ కావచ్చు, లేకపోతే బారు వడ్డీలో కానీ, చక్ర వడ్డీలో కానీ, లేకపోతే లాభ నష్టాల్లో కానీ మనం అసలు విలువను ఎల్లప్పుడూ 100%గా తీసుకుంటే ఆ మొత్తం చాప్టర్స్ను ఒక సింగిల్ లైన్లో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రెండో విషయం ఏంటంటే 5% అంటే ఇది పెర్ యానం. ఆయన చెప్పినా చెప్పకపోయినా వడ్డీ రేటును మనం ప్రతి సంవత్సరానికి తీసుకోవాలి. ఇది రెండో విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. వడ్డీ రేటును మనం శాతాల్లో చెప్తాడు ఆయన, అది 100 మీద లెక్కేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే వడ్డీ రేటు సంవత్సరం చొప్పున తీసుకోవాలి. ఆయన చెప్పినా చెప్పకపోయినా సంవత్సరానికి. సో ఫైనల్గా 5% పెర్ యానం అంటే అర్థం ఏంటంటే ప్రతి 100 రూపాయలకు సంవత్సరానికి 5 రూపాయలు చెల్లించాలి. ఇది పాయింట్. 5% పెర్ యానం అర్థం ఏంటంటే ప్రతి 100కు 5 రూపాయలు చెల్లించాలి, సంవత్సరానికి చెల్లించాలి. సో వడ్డీ రేటు, మళ్ళీ ఒకసారి వడ్డీ రేటును ఖచ్చితంగా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మనం సంవత్సరానికి తీసుకోవాలి. సో ఇది అసలు విలువ. వడ్డీ రేటు 5%, వడ్డీ రేటు 5%, కాలము 4 సంవత్సరాలు అనుకోండి.
కాలము 4 సంవత్సరాలు. సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకు 5 నెలల 20% వడ్డీ అవుతుంది. సో సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 20%. అంటే ఇక్కడ అసలు విలువ 100%, వడ్డీ 20%, మొత్తం 120%. అంటే ఇది ప్రిన్సిపల్ అమౌంట్, ఇది వడ్డీ, ఇది మొత్తం. అసలు ప్లస్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం, ఇది 120%. సో ఈ విధంగా మనం 100% బేస్ చేసుకుని లెక్కలన్నీ చేసుకుంటూ పోతాం. అసలు విలువ 100%, వడ్డీ రేటు 5% చొప్పున 4 సంవత్సరాలకు 20%, 5 నెలల 20. సో అసలు ప్లస్ వడ్డీ కలిపితే 120. సో ఈ 100% బేస్ చేసుకుంటే అన్ని లెక్కలు మనకు వస్తాయి. సో దీంట్లో భాగంగా మొదటి క్వశ్చన్, కొంత సొమ్ముపై 1.5 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 62/3% వడ్డీ రేటుతో అయ్యే మొత్తం సొమ్ము 16,500 రూపాయలు. అయితే అసలు సొమ్ము ఎంత? సో మొత్తం ఇచ్చాడు, వడ్డీ రేటు 62/3% ఇచ్చాడు, వడ్డీ రేటు కాలము 1.5 సంవత్సర కాలం ఇచ్చాడు. ఇది వడ్డీ రేటు, ఇది కాలము. తర్వాత అయినటువంటి మొత్తం 16,500 రూపాయలు. సో 16,500 రూపీస్ ఇది మొత్తం. వాస్తవానికి ఈ లెక్కను మనం ఎట్లా చేస్తామంటే A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + TR/100 ఈ ఫార్ములా ఉపయోగించేస్తాం. A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + TR/100 ఫార్ములా, ఎందుకంటే మొత్తం ఇచ్చాడు కాబట్టి. సో మనం ఫార్ములాస్ జోలికి వెళ్ళకుండా ఇక్కడ ఏ ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, వడ్డీ రేటు ఇచ్చాడు, అడుగుతున్నది అసలు. మొత్తం ఇచ్చినటువంటి దాంట్లో సపోర్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ అది ఫార్ములా మెథడ్. ఫార్ములా లేకుండా మనం సింపుల్గా చేస్తాం. సో వడ్డీ రేటు 62/3%, 6 ముళ్ళ 18 + 2 20/3. సో కాలం 1.5 సంవత్సరం అంటే 3/2. వడ్డీ రేటు 6 ముళ్ళ 18 + 2 20/3, కాలం 1.5 సంవత్సరం అంటే 3/2. సో 3 క్యాన్సల్, 2 ఎక్కం 2 పదుల. సో ఇది వడ్డీ, ఇది వడ్డీ. మరి అసలు ఎంత అంటే ఇంతకుముందే చెప్పాం, అసలు ఎల్లప్పుడూ 100%. ఇది అసలు. వడ్డీ ఎంత అంటే 10%, మొత్తం ఎంత 110%. అసలు ప్లస్ వడ్డీ కలిపితే 110%. ఈ 16,500 దేనికి సమానం అంటే 110%కు సమానం. సో 110% 16,500 రూపీస్ అయితే అసలు విలువ 100% ఎంత? ఇది క్వశ్చన్. సింపుల్గా ఎలాంటి ఫార్ములా లేకుండా చేస్తాం. సో 110% 16,500 అయితే 100% ఎంత? ఇక్కడే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా స్టెప్ వేయచ్చు. కావాల్సింది 100% పైన రాస్తాం, ఇచ్చింది 110% కింద రాస్తాం, ఇంటూ విలువ 16,500 రూపీస్ ఇలా రాసుకొని కూడా చేయొచ్చు. లేదంటే ఇక్కడనే క్యాన్సిల్ చేయొచ్చు. 0 క్యాన్సల్, 11 1ల 11 15ల ఒక 0 మిగిలింది. సో 150 × 100 15,000 రూపీస్. సో ఇది అసలు విలువ. మనకు ఈ టెక్నిక్ను మనము బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ ఓరియంటేషన్ని మనం నేర్చుకుంటే, ఈ ఓరియంటేషన్ పర్సంటేజ్లో, సింపుల్ ఇంట్రెస్ట్లో, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, లాభ నష్టాల్లో పర్సంటేజ్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రతి చాప్టర్లో ఈ టెక్నిక్ మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ప్రతి సంవత్సరానికి 81/3% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి అయ్యే బారు వడ్డీ అసలు కన్నా 4,900 రూపాయలు తక్కువ. అయితే అసలు ఎంత? ప్రతి సంవత్సరానికి 81/3% వడ్డీ రేటుతో, ప్రతి సంవత్సరానికి ముందే చెప్పిన వడ్డీ రేటు అనేది ఖచ్చితంగా సంవత్సరానికి తీసుకోవాలి, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా. వడ్డీ రేటు 81/3% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి, డ్యూరేషన్ 5 years, 5 సంవత్సరాల కాలానికి అయినటువంటి బారు వడ్డీ అసలు కన్నా 4,900 రూపాయలు తక్కువ. ఈ 4,900 ఏంటి అనేది మనం టార్గెట్ చేయాలి. ఈ 4,900 ఏంటి అంటే అసలు కన్నా బారు వడ్డీ 4,900 రూపాయలు తక్కువ. అంటే అసలు బారు వడ్డీల మధ్య తేడా. పి అసలు వడ్డీ ఐ ఇజ్ ఈక్వల్ టు 4,900. అసలు కన్నా 81/3% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి అయ్యేటువంటి బారు వడ్డీ అసలు కన్నా 4,900 రూపాయలు తక్కువ. ఈ 4,900 రూపాయలు ఏంటి అంటే అసలు వడ్డీల మధ్య తేడా. దీన్ని మనము P మైనస్ ఐ అంటే PTR/100 ఇజ్ ఈక్వల్ టు 4,900. సో P మైనస్ P ఇంటూ T 5 సంవత్సరాలు వడ్డీ రేటు 81/3% బై 100 ఇజ్ ఈక్వల్ టు 4,900 రూపీస్. ఇది ఒరిజినల్ ప్రొసీజర్.
ఇది P మైనస్ I ఈజ్ ఈక్వల్ టు 4900. ఇది ఒరిజినల్ ప్రొసీజర్. ఈ ఒరిజినల్ ప్రొసీజర్ లేకుండా మనం షార్ట్ కట్లో టెక్నికల్గా వెళ్దాం. ఎలా చేస్తామో చూడండి. ఈ క్వశ్చన్ 2016 SI ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అడిగాడు. క్వశ్చన్ కాదు, మోడల్. ఇంకా కొంచెం టిపికల్గా చేశాను, మనకు మామూలు కంటే కూడా కొంచెం టిపికల్గా తీసుకున్నాను. సో దీన్ని ఫార్ములా ప్రకారం అయితే ఈ విధంగా చేస్తాం. మనం చేసేటువంటి టెక్నిక్ పద్ధతిలో ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూడండి. ఇక్కడ 81/3% వడ్డీ రేటు, 81/3% వడ్డీ రేటును మనం భిన్న రూపంలోకి మారుస్తాం. సో 8 ముళ్ళ 24 ప్లస్ 1 25/3 ఇంటూ పర్సంటేజ్ బదులు ఏం రాస్తాం, 1/100 రాస్తాం. ముందుగా మళ్ళీ ఒకసారి ఈ 81/3% సింప్లిఫై చేస్తే ఈ రెండు ఇంటూ చేసి ఇది కలపాలి. 8 ముళ్ళ 24 ప్లస్ 1 25/3 పర్సంటేజ్ బదులు 1/100. సో మళ్ళీ ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 20% అంటే సింపుల్గా 20/100 రాస్తాం. 25% అంటే 25/100 రాస్తాం. అంటే శాతాన్ని భిన్నంలోకి మార్చాలంటే 100 రాయాలి. ఇక్కడ శాతం మిశ్ర భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేసేటువంటి పద్ధతి 8 ముళ్ళ 24 ప్లస్ 1 25/3 పర్సంటేజ్ బదులు 100 రాయాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి పక్కకు రాసుకున్నా. సో 25 ఎక్కం 25 4 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇది 81/3%కి సంబంధించిన భిన్న రూపం. డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. సింప్లిఫికేషన్ ఒకసారి అర్థం కావాలని చెప్పాను. 1/12. ఈ 1/12లో 12 ఏంది, 1 ఏంది దాన్ని గమనించాలి. ఈ 1/12లో 12 ఏంటంటే అసలు, 1 ఏంది అంటే వడ్డీ. సో 81/3% ఏంది, వడ్డీ రేటు. అంటే 12 భాగాల మీద ప్రతి సంవత్సరానికి ఒక భాగం పెరుగుతుంది. ఇది అసలు, ఇది వడ్డీ. 12 భాగాల మీద ప్రతి సంవత్సరం ఒక భాగం పెరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఒక భాగం పెరిగితే 5 సంవత్సరాలకు ఎన్ని భాగాలు పెరుగుతుంది, 5 భాగాలు పెరుగుతుంది. ఇది 1/12 అనేది పెరుగుదల, వడ్డీ శాతం అన్న పెరుగుదలన్న ఒకటే. సో 1/12 సంవత్సరానికి ఒక భాగం పెరిగితే 5 సంవత్సరాలకు 5 భాగాలు. సో దిస్ ఈజ్ ఈక్వల్ 5/12. సో ఇది అసలు, ఇది వడ్డీ. మరి అసలు 12 భాగాలు, వడ్డీ 5 భాగాలు, తేడా 7 భాగాలు. అసలు 12 భాగాలు, వడ్డీ 5 భాగాలు, తేడా 7 భాగాలు. అసలు కన్నా వడ్డీ 4,900 రూపాయలు తక్కువ. అసలు కన్నా వడ్డీ 7 భాగాలు తక్కువ. అసలు కన్నా వడ్డీ 7 భాగాలు తక్కువ. అదే రూపాయల్లో చెబితే 4,900 రూపాయలు. 7 భాగాలకు 4,900 రూపాయలు అయితే మనకు కావాల్సింది అసలు 12 భాగాలకు ఎంత, అసలు 12 భాగాలకు ఎంత. సింపుల్. సో 7 భాగాలకు 4,900 అయితే 12 భాగాలకు ఎంత, 7తో కొట్టేస్తే 7 ఎక్కం 7 ఏళ్ళ 12 ఏళ్ళ 84 2 0. ఇది అసలు విలువ 8,400 రూపీస్. సో ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + TR/100 మొత్తం ఇచ్చాడు కాబట్టి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + TR/100 ఇంతకుముందు లెక్కలో అలా చేసినాం. ఇక్కడ ఫార్ములా లేకుండా చేసినాం. అదేవిధంగా ఇక్కడ 4,900 రూపాయలు ఏంది అంటే అసలు వడ్డీల మధ్య తేడా. సో పి మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4,900 రూపీస్. ఎలాంటి ఈక్వేషన్ లేకుండా, ఎలాంటి ఫార్ములా లేకుండా కేవలం అసలు విలువ 100% అనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తున్నాం. సో లెక్కను మళ్ళీ ఒకసారి చూడండి. 81/3% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి అయ్యేటువంటి బారు వడ్డీ అసలు కన్నా 4,900 రూపాయలు తక్కువ. అయితే అసలు సొమ్ము ఎంత? సో 81/3% సింప్లిఫై చేస్తే 25/3 పర్సంటేజ్ బదులు 1/100 రాసినాం. సో 25 ఎక్కం 24 ఈజ్ ఈక్వల్ టు 1/12. అసలు విలువ 12 భాగాలు ఉంటే సంవత్సరానికి ఒక భాగం పెరుగుతుంది. మరి 5 ఏళ్ళకి 5 భాగాలు పెరుగుతుంది. సో 5/12 ఇక్కడ అసలు 12 భాగాలు, వడ్డీ 5 భాగాలు, తేడా 7 భాగాలు. ఈ 7 భాగాలకు 4,900 అయితే 12 భాగాలకు ఎంత? సో 12/7 ఇంటూ 4,900 రాయొచ్చు, లేదా డైరెక్ట్గా సింప్లిఫై చేయొచ్చు. 7 ఎక్కం 7 ఏళ్ళ 12 ఏళ్ళ 84. ఇది ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా అసలు విలువను 100% అని చెప్పి అనుకొని మనం ఎన్ని ప్రశ్నలైనా డిస్కస్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్, కొంత సొమ్ముపై కొంత వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు అయ్యే మొత్తం 15,600 రూపాయలు. వడ్డీ రేటును 4% పెంచినా అదే సొమ్ము 18,000 రూపాయల మొత్తం అవుతుంది. అయితే అసలు సొమ్ము ఎంత? కొంత సొమ్ముపై కొంత వడ్డీ రేటుతో 5 సంవత్సరాలు 15,600 రూపాయలు అవుతుంది. మనకు అసలు ఎంతనో తెలియదు, వడ్డీ రేటు తెలియదు. కేవలం 5 సంవత్సరాలకు 15,600 రూపాయలు అవుతుంది. అదే అంటే అది మొత్తం.
తర్వాత వడ్డీ రేటును 4% పెంచిన అదే సొమ్ము మీద అదే కాలానికి 4% వడ్డీ రేటు పెంచితే ఏమవుతుందంటే 18,000 రూపాయలు అవుతుంది, 18,000 రూపీస్ అవుతుంది. అయితే మనకు అసలు సొమ్ము ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో ఈ 5 సంవత్సరాలకు మనకు 15,600 రూపాయలు అవుతుంది, మరి అదే 5 సంవత్సరాలకు 18,000 రూపాయలు అవుతుంది. ఎందుకు మరి పెరిగింది అంటే, మరి పెరిగినటువంటి విలువ 15,600 నుంచి 18,000 రూపాయల నుంచి 15,600 తీసేస్తే మనకు 2,400 రూపాయల పెరుగుదల వచ్చింది. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్, కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు 15,600 రూపాయలు అయింది. బట్ వడ్డీ రేటు 4% పెంచడం వల్ల అదే సొమ్ము 18,000 రూపాయలు అయింది. 15,600 రూపాయలు ఉన్నది 18,000 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగిందంటే 2,400 రూపాయలు పెరిగింది. ఎందుకు పెరిగింది 2,400 రూపాయలు అంటే కేవలం వడ్డీ రేటును పెంచడం వల్ల. సంవత్సరానికి 4% వడ్డీ రేటును పెంచడం వల్ల 5 సంవత్సరాలకు పెరిగినటువంటి సొమ్ము 2,400 రూపాయలు. మరి ఆ 2,400 రూపాయలు దేనికి సమానం అంటే 4×5 20%, 20%కు సమానం. ఎందుకు 20% తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనం వడ్డీ రేటు 4% పెంచినాం. అంటే 5 ఏళ్ళకు కలిపి 4% కాదు, సంవత్సరానికి 4%. సంవత్సరానికి 4% చొప్పున పెంచితే 5 సంవత్సరాలకు 4×5 20% పెరిగింది. 20%కి 2,400 అయితే మీకు ఏం కావాలి? అసలు విలువ కావాలి. అసలు విలువ ఎల్లప్పుడూ 100%. 100% బేస్ చేసుకొని మనం ఈ లెక్కను సింపుల్గా చేస్తాం. 20%కు 2,400 అయితే 100% ఎంత? ఇది క్వశ్చన్. సో 21s 20 12s పక్కన 0, 120 × 100 12,000 రూపాయలు మనకు అసలు సొమ్ము అవుతుంది. క్వశ్చన్ 4వ క్వశ్చన్ 2016 SI ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఒకటే క్వశ్చన్లో 4 ఇచ్చాడు మనకు. ఆ క్వశ్చన్ ఏందో ఒకసారి చూడండి. కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుతో కొంత కాలంలో రెట్టింపు అవుతుంది. కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుతో కొంత కాలంలో రెట్టింపు అవుతుంది. అయితే క్రింద ఇచ్చిన కాల పరిమితులను మరియు వడ్డీ రేట్లను జతపరచండి. మనకు కాల పరిమితులు ఇచ్చాడు A, B, C, D. ఇక్కడ కాలాలు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఇవి టైం పీరియడ్స్. తర్వాత వడ్డీ రేట్లు ఇచ్చారు. వడ్డీ రేట్లు 16 2/3%, 12 1/2%, 25% అండ్ 20%. ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటివి కాల పరిమితులు, అక్కడ ఉన్నటువంటి వడ్డీ రేట్లు. ఏ కాలానికి ఎంత వడ్డీ రేటుతో అసలు సొమ్ము రెట్టింపు అవుతుంది? అసలు సొమ్ము ఎంత? 100%. అసలు సొమ్ము 100%. ఎంతైంది మనకు? 200% అయింది. అసలు సొమ్ము 100% ఉన్నది 200% అవుతుంది. 1 డిపాజిట్ చేస్తే రెట్టింపు అయిందంటే 2 అవుతుంది. 2 రూపాయలు డిపాజిట్ చేస్తే 4 అవుతుంది. 50 రూపాయలు డిపాజిట్ చేస్తే 100 అవుతుంది. 100 రూపాయలు అసలు విలువను ఎల్లప్పుడు 100 అనుకున్నాం కాబట్టి 100 రూపాయలు డిపాజిట్ చేస్తే మనకు 200 రూపీస్ అవుతుంది. ఇది అసలు, ఇది మొత్తం. మరి పెరిగింది ఎంత? 100%. ఇది వడ్డీ. వడ్డీ రేటును కాల పరిమితితో డివైడ్ చేస్తే, వడ్డీని కాల పరిమితితో డివైడ్ చేస్తే వడ్డీ రేట్లు వస్తాయి. అదే వడ్డీని వడ్డీ రేట్లతో డివైడ్ చేస్తే కాల పరిమితులు వస్తాయి. మనకు 100 రూపాయలు ఉన్నది 200 రూపాయలు అయిందంటే వడ్డీ ఎంత? 100%. ఈ 100%ని మనం 5తో డివైడ్ చేస్తే 5 ఎక్కం 5 20ల 20% వడ్డీ రేటు. సో కొంత సొమ్ము 5 సంవత్సరాల కాలంతో 20% వడ్డీ రేటుతో రెట్టింపు అవుతుంది. కాబట్టి ఏ అనేది దీనికి 4 జత. వడ్డీ రేటు మనకు 20%, 5 సంవత్సరాలు. అలా కాకుండా అదే 100%ని మనం 6 సంవత్సరాలకు అప్పుగా ఇస్తే వడ్డీ రేటు 100ను 6తో డివైడ్ చేస్తే మనకు తెలిసిందే 16 2/3%. సో 6 సంవత్సరాలకు దేనికి? B1. తర్వాత 8. అదే వడ్డీ 100 రూపాయలు 8 సంవత్సరాలకు ఎంత వడ్డీ రేటుతో రెట్టింపు అవుతుంది? సో 8తో కొట్టేస్తే 12 1/2%. సో 8 సంవత్సరాలు అంటే 2. చివరిది 4. 100/4 = 25%. సో D3. ఈ విధంగా మనకు ఆప్షన్ ఏ అనేది 4, B అనేది 1, C అనేది 2, D అనేది 3.
సో ఇది క్వశ్చన్ 2016 ఎస్ఐ తెలంగాణ ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. మనం మామూలుగా ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు PTR/100, P ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాం, I ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాం. P ఈజ్ ఈక్వల్ టు 1, I ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ₹1 డిపాజిట్ చేస్తే మీకు ₹2 వస్తుంది. ₹2 వస్తుందంటే ఆ ₹2లో ఒకటి అసలు ఒకటి వడ్డీ. అంటే ₹1 డిపాజిట్ చేస్తే వడ్డీ ₹1 వస్తుంది. ఆ విధంగా అనుకుని మనం కాలాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వడ్డీ రేట్ వస్తుంది, వడ్డీ రేట్ని సబ్స్టిట్యూట్ చేస్తే కాలం వస్తుంది. కానీ మనకి 4 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి 4 క్వశ్చన్లకు మనం ఆన్సర్లు చెప్పాలంటే ఇదే ఫార్ములాను మనము కొంత సొమ్ము 5% వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు ₹5,200 మొత్తం అవుతుంది. అయితే అదే సొమ్ముపై 3.5 సంవత్సరాల కాలానికి 4% వడ్డీ రేటుతో అయ్యే వడ్డీ ఎంత? సో ఇది కూడా చాలా సింపుల్గా ఎలాంటి ఫార్ములా లేకుండా చేస్తాం మనం. కొంత సొమ్ము 5% వడ్డీ రేటుతో 6 సంవత్సరాల కాలానికి మొత్తం ₹5,200 అవుతుంది. సో ₹5,200 అనేది మొత్తం సొమ్ము. ఇక్కడ వడ్డీ రేటు 5%. అయితే అదే సొమ్ముపై 3.5 సంవత్సరాల కాలానికి 4% వడ్డీ రేటుతో అయ్యే వడ్డీ ఎంత? సింపుల్. సో సేమ్ ప్రాసెస్. అసలు విలువ 100%, అసలు విలువ 100%, వడ్డీ రేటు 5%, సంవత్సరానికి 5% చొప్పున 6 సంవత్సరాలకు 30% పెరుగుతుంది. అసలు మీద ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది. మరి 6 సంవత్సరాలకు ఎంత పెరుగుతుంది అంటే 5 30% పెరుగుతుంది. ఇది అసలు ప్లస్ వడ్డీ. అసలు ప్లస్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం. అసలు ప్లస్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం. ఈ 130%కే ₹5,200. 130%కి ₹5,200. ఇది మరి దీని నుంచి అదే సొమ్ముపై 3.5 సంవత్సరాల కాలానికి 4% వడ్డీ రేటుతో అయ్యేటువంటి వడ్డీ ఎంత? సో 3.5 అంటే 7/2 ఇంటూ 4, 2 ఎక్కం 2 రెంట్ల 7 రెంట్ల 14%. 130%కి 5,200 అయితే 14%కి ఎంత? ఇక్కడ మొత్తం ఇచ్చాడు. 5% వడ్డీ రేటుతో 6 సంవత్సరాల కాలానికి అంటే మొత్తం 30% వడ్డీ అవుతుంది. అసలు 100%, వడ్డీ 30%, మొత్తం 130%. 130%కి 5,200 అయితే వడ్డీ 14% ఎంత? 3.5 సంవత్సర కాలము అంటే 7లో సగము, వడ్డీ రేటు 4 ఇంటూ 4. సో 2 ఎక్కం 2 రెంట్ల 7 రెంట్ల 14%. 130%కి 5,200 అయితే 14% ఎంత? 14/130 ఇంటూ 5,200. లేదంటే ఇక్కడనే సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. 0 0 క్యాన్సల్. 13 ఎక్కం 13 4ల. సో 14 4 56 0. సో ఇది మనకు వడ్డీ. సో 5% వడ్డీ రేటుతో 6 సంవత్సరాల కాలానికి కొంత సొమ్ము ₹5,200 మొత్తం అయితే అదే సొమ్ముపై 3.5 సంవత్సరాల కాలానికి 4% వడ్డీ రేటుతో అయ్యే వడ్డీ ఎంత? ₹560. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఇది ఆప్షన్ 1. సో ఇక్కడ మనం ఏ క్వశ్చన్లో కూడా మనము ఫార్ములా యూజ్ చేయట్లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR/100 కానీ, సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ అసలు మొత్తం కలిపి A ఈజ్ ఈక్వల్ P ఇంటూ 1 + TR/100 ఫార్ములా కానీ ఏ ఫార్ములా యూజ్ చేయకుండా కేవలం అసలు విలువ 100% అనే దాని మీద మనం బేస్ చేసుకొని వెళ్తున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రతి క్వశ్చన్ను ఇదే విధంగా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో నాన్ మ్యాథ్స్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని టాపర్స్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫార్ములాతో పని లేదు, ఏమీ పని లేదు. కేవలము మనం ప్రతి చాప్టర్కి ఒకే ఒక కాన్సెప్ట్ చెప్తాము. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక కాన్సెప్ట్ చెప్తున్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే అసలు విలువ 100%. సో 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు అయ్యేటువంటి వడ్డీ 20%, మొత్తం కలిపి 120%. ఇది అసలు, ఇది వడ్డీ, ఇది మొత్తం. సింపుల్ ఒకే ఒక టెక్నిక్. దీని మీదనే నువ్వు డిఫరెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా ఎలాంటి ఫార్ములాని మనం యూజ్ చేయము. సో 6th క్వశ్చన్, కొంత వడ్డీ రేటుతో కొంతకాలానికి అసలు 4:5 నిష్పత్తిలో పెరుగుతుంది. 4:5 నిష్పత్తిలో పెరుగుతుంది. కొంత వడ్డీ రేటుతో కొంతకాలానికి అసలు 4:5 నిష్పత్తిలో పెరుగుతుంది. అదే వడ్డీ రేటుతో 3 సంవత్సరాల తర్వాత 5:7 నిష్పత్తిలో పెరుగుతుంది. 5:7 నిష్పత్తిలో పెరుగుతుంది. అయినా వడ్డీ రేటు ప్రతి సంవత్సరానికి ఎంత? రైట్. సో ఇది అసలు, ఇది మొత్తం. మొదట 4:5 నిష్పత్తిలో పెరుగుతుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు తీసుకుంటే 5:7 నిష్పత్తిలో పెరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత
సో అయితే వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఇక్కడ అసలు ఎప్పటికీ మారదు కాబట్టి ఇవేమో అసలు ఇవేమో మొత్తం. 4 రూపాయలు ఉంటే 5 రూపాయలు అవుతుంది ప్రస్తుతం. 3 సంవత్సరాల తర్వాత అయితే 5 రూపాయలు ఉన్నది 7 రూపాయలు అవుతుంది. సో అసలు మారదు కాబట్టి మనం ఏం చేయాలంటే అసలు విలువలను సమానం చేయాలి. అసలు ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి అసలు విలువ మారదు కాబట్టి అసలు విలువను మనం సమానం చేయాలి. ఇవి రెండు విలువలను సమానం చేయాలంటే మొదటి దాన్ని మనం ఏం చేయాలి 5తో ఇంటూ చేయాలి. రెండవ దాన్ని మనం ఏం చేయాలి 4తో ఇంటూ చేయాలి. దీన్ని 5తో ఇంటూ చేస్తే 5 నల్ల 20, 5 5ల 25. దీన్ని 4తో ఇంటూ చేస్తే 4 5ల 20, 4 7ల 28. ఇప్పుడు అసలు సమానం. అసలు 20 రూపాయలు ఉన్నాయి 25 రూపాయలు అవుతుంది. అసలు 20 రూపాయలు ఉన్నది 25 రూపాయలు అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత అయితే 20 రూపాయలు ఉన్నాయి 28 రూపాయలు అవుతుంది. సో ఇక 25 రూపీస్ 28 రూపీస్ అసలులో మార్పు లేదు, మొత్తంలో మాత్రమే మార్పు వచ్చింది. ఇక్కడ మొత్తం 25 రూపాయలు అయినది 28 రూపాయలు అవుతుంది. ఈ 25 రూపీస్కి 28 రూపీస్కి డిఫరెన్స్ ఎంత అంటే 3 రూపాయలు లేదా 3 యూనిట్లు. ఈ 3 యూనిట్లు పెరిగింది. ఎన్ని సంవత్సరాల్లో 3 యూనిట్లు పెరిగింది? 3 సంవత్సరాల్లో. మరి 3 సంవత్సరాల్లో 3 యూనిట్లు పెరిగితే 1 సంవత్సరానికి ఎంత పెరుగుతుంది? 1 సంవత్సరానికి 1 యూనిట్ పెరుగుతుంది. 3 సంవత్సరాలకు 3 యూనిట్లు పెరిగితే 1 సంవత్సరానికి 1 యూనిట్ పెరుగుతుంది. ఎందుకు 1 సంవత్సరానికి లెక్కేసినామంటే మనకు అడుగుతున్నది వడ్డీ రేటు. వడ్డీ రేటు ఎల్లప్పుడూ కూడా మనం సంవత్సరానికే లెక్క కడతాం. సో మొత్తం మీద 1 యూనిట్ పెరిగింది 1 యూనిట్. దేని మీద వడ్డీ రేటును దేని మీద లెక్కేస్తాం? అసలు మీద లెక్కేస్తాం. సంవత్సరానికి 1 యూనిట్ పెరిగింది, మనకు అసలు మీద ఎంత అంటే 20 మీద. 20 మీద 1 పెరిగితే దాన్ని పర్సంటేజ్లోకి మారుస్తాం. సో 1/20 ఇంటూ 100%, 20 1s 5% వడ్డీ రేటు. ఇది చాలా లాజికల్ క్వశ్చన్, చాలా తక్కువ పుస్తకాల్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో వడ్డీ రేటు ఏంటంటే 5%. వడ్డీ రేటు మరియు కాలం సంఖ్యాత్మకంగా సమానం. కొంత అసలుపై చెల్లించాల్సిన వడ్డీ అసలులో 9/16 వంతు అయితే వడ్డీ రేటు ఎంత? వడ్డీ రేటు మరియు కాలం సంఖ్యాత్మకంగా సమానం. కొంత అసలుపై చెల్లించాల్సిన వడ్డీ అసలులో 9/16 వంతు. అసలులో వడ్డీ ఎంత? 9/16 వంతు. I is equal to 9/16. దెన్ P is equal to ఎంత? 1. పీలను 100 అనుకోవచ్చు, లేకపోతే 100% భిన్నంలో రాస్తే 1 కూడా తీసుకోవచ్చు. అసలు 1 అయితే చెల్లించాల్సినటువంటి వడ్డీ అసలులో 9/16 వంతు. సో 1లో 9/16 వంతు అంటే మనకి ఏమవుతుంది? 9/16 వంతు వస్తుంది. సో ఇది దీనికి సంబంధించి ఫార్ములా I is equal to PTR/100 మొత్తం ఫార్ములాలో పడిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. I 9/16, P 1, T is equal to R. R బదులు T రాయొచ్చు, T బదులు R రాయొచ్చు. మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే వడ్డీ రేటు ఎంత? వడ్డీ రేటు అంటే R కావాలి కాబట్టి T ఉండకూడదు. T బదులు మనం ఏం చేస్తాం? R రాస్తాం. T బదులు R రాస్తే R ఇంటూ R/100. సో R ఇంటూ R, T బదులు R రాస్తాం. వడ్డీ రేటు కావాలంటే T బదులు R సబ్స్టిట్యూట్ చేయాలి. కాల పరిమితి కావాలంటే R బదులు T సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఏది వచ్చినా ఒకటి వచ్చినట్లే. వడ్డీ రేటు వస్తే మనకు కాలం వచ్చినట్టు, కాలం వస్తే వడ్డీ రేటు వచ్చినట్టు. ఎందుకంటే రెండు సమానం అని చెప్పి ఆయన చెప్పింది కాబట్టి. సో 9/16 ఈజ్ ఈక్వల్ టు 1. P అంటే అసలు 1, వడ్డీ రేటు T బదులు R రాసుకున్నాం ఇంటూ R/100. సో R ఇంటూ R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9/16 ఇంటూ 100. 9/16 ఇంటూ 100. దెన్ R ఈజ్ ఈక్వల్, ఇక్కడ స్క్వేర్ పోతే ఇక్కడ కంప్లీట్గా మనకు స్క్వేర్ రూట్ వస్తుంది. 9/16 ఇంటూ 100. రూట్ ఆఫ్ 9/16 ఇంటూ 100. సో R ఈజ్ ఈక్వల్ √9 అంటే 3, √16 అంటే 4, √100 అంటే 10. సో √9 అంటే 3, √16 అంటే 4, √100 అంటే 10. సో 2 2 5 3 ఇంటూ 5 15/2. సో 2తో కొట్టేస్తే మనకు 7.5 లేదా 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వెల్ నోన్ క్వశ్చన్, రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. మనకు వడ్డీ రేటు కాల పరిమితి సమానం అన్నాడు. వడ్డీ రేటు R, కాల పరిమితి T, ఈ రెండు కూడా సమానం. తర్వాత అసలును వడ్డీని అసలుతో పోల్చి చెప్పాడు.
వడ్డీ చెల్లించాల్సినటువంటి వడ్డీ అసలులో 9/16 వంతు. అసలును మనం 1 అనుకుంటే వడ్డీ 9/16 వంతు. మొత్తం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే I = PTR/100లో పడిస్తే మనకు కావాల్సినటువంటి R అనేటువంటి విలువ వస్తుంది. ఈ ప్రాసెస్ పెద్దది కాబట్టి సింపుల్గా దీనికి షార్ట్కట్లో చెప్పాలంటే సింపుల్. వడ్డీ రేటు కాల పరిమితి రెండు సమానం కాబట్టి మీకు రెండింటిని మనం సమానం చేస్తే R = T = ఇంట్రెస్ట్ ఇంటూ 100. స్క్వేర్ రూట్లో మీకు ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ను ఇంటూ 100 పడేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? చెల్లించాల్సినటువంటి వడ్డీ అసలులో 9/16 వంతు కాబట్టి ఇంట్రెస్ట్ 9/16 ఇంటూ 100. రూట్ ఆఫ్ 9/16 ఇంటూ 100 √9 అంటే 3 √16 4 √100 10. 2 రెంట్ల 2 ఐదుల 3 ఐదుల 15/2 అంటే 7.5%. వడ్డీ రేటు అయితే 7.5% అని చెప్తాం. కాలపరిమితి అయితే 7.5 years అని చెప్తాం. రెండు కూడా సమానం, ఎందుకంటే వడ్డీ రేటు కాలపరిమితి రెండు సమానం అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇది మనకు టెక్నిక్. లేదంటే ప్రాసెస్ I = PTR/100 దాంట్లో పడేస్తే ఇచ్చినటువంటి విషయాలను తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే మనకు వచ్చేస్తుంది. ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. కొంత సొమ్ము కొంత కాలానికి 8% వడ్డీ రేటుతో 5 రెట్లు అవుతుంది. అదే సొమ్ము అంతే కాలానికి ఎంత శాతం వడ్డీ రేటుతో 7 రెట్లు అవుతుంది. కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుతో 8% వడ్డీ రేటుతో 5 రెట్లు అవుతుంది. 100% ఉన్నది 5 రెట్లు అంటే 500%. పర్సంటేజ్లో తీసుకోపోండి, లేకపోతే రూపీస్లో తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. 100% ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹5 వస్తుంది. ₹2 ఇన్వెస్ట్ చేస్తే 2 ఐదుల ₹10 వస్తుంది. 100% కాబట్టి ₹500 వచ్చింది. అంటే మనకి ఎంత పెరిగింది? 400% పెరిగింది. ఇక్కడ ఇది అసలు, ఇది మొత్తం. కొంత సొమ్ము 8% వడ్డీ రేటుతో, కొంత సొమ్ము 8% వడ్డీ రేటుతో 5 రెట్లు అయింది. ₹100 డిపాజిట్ చేస్తే నీకు ₹500 వస్తుంది. అంటే పెరిగింది ఎంత? 400%. మరి ఈ 400% పెరిగింది. వడ్డీ రేటు 8%. ఎన్నేళ్లకు అంటే 8 ఎక్కం 8 50. ఇది కాలం 50 years. దీంట్లో క్వశ్చన్ ఏంటంటే అదే సొమ్ము అంతే కాలానికి ఎంత శాతం వడ్డీ రేటుతో 7 రెట్లు అవుతుంది. అదే సొమ్ము ఎన్ని రెట్లు కావాలి? 7 రెట్లు కావాలి. అంటే 700%. అదే సొమ్ము 7 రెట్లు కావాలి. 700% అంటే ఎంత పెరగాలి? 600% పెరగాలి. ఎంత కాలానికి? అదే కాలానికి. అదే కాలం అంటే ఇక్కడ 50 years / 50. ఎంత వడ్డీ రేటుతో, అదే సొమ్ము అదే కాలానికి ఎంత వడ్డీ రేటుతో 7 రెట్లు అవుతుంది. అంటే 100% అనేది 700% అయితే 600% పెరిగింది. మనకు టైం 50 years కాబట్టి సింప్లిఫై చేస్తాం. 0 0 క్యాన్సల్, 5 ఎక్కం 5 12. సో 12%. ఇది మనకు చాలా లాజికల్ క్వశ్చన్. VRO ఎగ్జామినేషన్లో, తెలంగాణ VRO ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి మోడల్. తర్వాత 9th క్వశ్చన్. కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో ₹10,000 అవుతుంది మరియు 8 సంవత్సరాల్లో ₹11,200 అవుతుంది. అయినా వడ్డీ రేటు ఎంత? కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో ₹10,000 అవుతుంది. ఇటు అసలు సొమ్ము ఎంతనో మనకు తెలియదు, వడ్డీ రేటు మనకు తెలియదు. 5 సంవత్సరాలలో ₹10,000 అవుతుంది. నెక్స్ట్ 8 సంవత్సరాలలో ₹11,200 అవుతుంది. కాల పరిమితి పెరుగుతుంది. 5 సంవత్సరాలకు వెళ్తేనే కొంత సొమ్ము డిపాజిట్ చేసావు కొంత వడ్డీ రేటుతో, 5 సంవత్సరాలకు వెళ్తే నీకు ₹10,000 వస్తుంది. అట్లా కాకుండా 8 సంవత్సరాలకు వెళ్తే ₹11,200 వస్తుంది. అయితే వడ్డీ రేటు ఎంత లేదా అసలు ఎంత అని కూడా అడగొచ్చు. సో మనకు 5 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు మధ్య గ్యాప్ ఎంత అంటే 3 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు మధ్య గ్యాప్ 3 సంవత్సరాలకు. మరి పెరిగినటువంటి విలువ 11,200లో ₹10,000 తీసేస్తే ఎంత పెరిగింది? ₹1,200 పెరిగింది. అంటే 3 సంవత్సరాలలోపు నీ పెరిగినటువంటి విలువ ₹1,200. 3 సంవత్సరాలకు 1,200 పెరిగితే 1 సంవత్సరానికి ₹400 పెరుగుతుంది. 3 ఎక్కం 3 4. 1 సంవత్సరానికి 400 పెరిగితే 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? సో 3 సంవత్సరాలకు 1,200 అయితే 1 సంవత్సరానికి 3 ఎక్కం 3 4 ₹400 పెరుగుతుంది. మరి 1 సంవత్సరానికి 400 అయితే 5 సంవత్సరాలకు ఎంత? 5 4 22 సున్నాలు. ఇది ₹2,000. ఏంది ₹2,000 అంటే 5 సంవత్సరాలకు గాను అయినటువంటి వడ్డీ.
ఇది 5 సంవత్సరాలకు గాను అయినటువంటి వడ్డీ 2000 రూపాయలు. ఎందుకు 5 సంవత్సరాలకు తీసుకున్నామంటే ఇక్కడ మనకు 5 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి. ఈ 10,000 రూపాయలు ఏందనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ 10,000 రూపాయలు 5 సంవత్సరాలకు అయినటువంటి మొత్తం సొమ్ము. అసలు ఏందో తెలియదు, వడ్డీ రేట్ ఏందో తెలియదు మనకు. ఈ 5 సంవత్సరాల కాలానికి వచ్చినటువంటి మొత్తం 10,000 రూపాయలు. మొత్తం 10,000 రూపాయల్లో నుంచి 5 సంవత్సరాలకు అయినటువంటి వడ్డీ 2,000 రూపాయలు తీసేస్తే వచ్చేది అసలు సొమ్ము. ఇది మనకు అసలు. 5 సంవత్సరాలకు అయినటువంటి మొత్తం సొమ్ము 10,000 రూపాయలు, 5 సంవత్సరాలకు అయినటువంటి వడ్డీ 2,000 రూపాయలు. మొత్తంలోకి వెళ్ళి వడ్డీ తీసేస్తే వచ్చేది అసలు. మనకు అసలు ఎంత అంటే ఇక్కడితో ఆన్సర్ అయిపోయింది, 8,000 రూపాయలు. కానీ అడుగుతున్నది మనకి ఏంటంటే వడ్డీ రేటు ఎంత. వడ్డీ రేటును దేని మీద లెక్కేస్తాం? అసలు మీద లెక్కేస్తాం. సో వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత? 400 రూపాయలు. 8,000 రూపాయలకు గాను నీకు సంవత్సరానికి 400 రూపాయల వడ్డీ లభిస్తుంది. అంటే వడ్డీ రేటు 400/8,000 ఇంటూ 100%. 400/8,000 ఇంటూ 100%. 2 సున్నాలు క్యాన్సల్, 0 క్యాన్సల్, 8 ఎక్కం 8 5ల 5%. ఇది సంవత్సరానికి వడ్డీ రేటు. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మనకు సూత్రం లేదు. సూత్రం కావాలి అనుకుంటే సూత్రంతో చేయాలంటే A = P × 1 + TR/100. 5 సంవత్సరాలకు అయ్యే మొత్తం 10,000 రూపాయలు, 8 సంవత్సరాలకు అయ్యే మొత్తం 11,200 రూపాయలు. ఇక్కడ మొత్తాలు ఇచ్చాడు కాబట్టి మనం ఏ సూత్రం 2 సార్లు తీసుకొని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 2 చేసుకుంటూ పోతే మీకు వడ్డీ రేటు వస్తుంది. అలా కాకుండా ఇచ్చినటువంటి సంవత్సరాల్లో గ్యాప్ తీసుకోవాలి, ఇచ్చినటువంటి మొత్తాల్లో గ్యాప్ తీసుకోవాలి. ఇక్కడ గ్యాప్ 3 సంవత్సరాలు, ఇక్కడ గ్యాప్ 1,200 రూపాయలు. అంటే 3 సంవత్సరాల్లో 1,200 రూపాయలు పెరిగింది. సంవత్సరానికి 400 రూపాయలు పెరుగుతుంది. 5 సంవత్సరాలకు 2,000 రూపాయలు పెరుగుతుంది. పెరిగిందంటే ఏంది? వడ్డీ. సింపుల్గా 5 సంవత్సరాలకు 2,000 రూపాయలు పెరిగింది. మొత్తము 10,000 రూపాయల్లో వడ్డీ 2,000 రూపాయలు పోతే అసలు 8,000 రూపాయలు. మనకు అసలు ఎంత అంటే ఆన్సర్ వచ్చేసినట్టే. బట్ అసలు కాదు అడుగుతుంది, వడ్డీ రేటు. సో 8,000 రూపాయలు 400 రూపాయలు వడ్డీని లెక్కేస్తే మనకు వచ్చేటువంటిది వడ్డీ రేటు. ఇది 9వ క్వశ్చన్. దీన్ని కూడా మనము జనరల్ మెథడ్లో చేశాము తప్ప సూత్రం ఉపయోగించలేదు. ఇది కూడా వెల్ నోన్ మెథడ్. 2016, 2018 ఎగ్జామినేషన్స్లో ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ VRO ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్స్లో ఈ మోడల్ కవర్ చేశారు. వెల్ నోను, ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. తర్వాత చివరి క్వశ్చన్, 10th క్వశ్చన్. కొంత సొమ్మును మొదటి 2 సంవత్సరాలకు 5% వడ్డీ రేటుతోనూ, తర్వాత 3 సంవత్సరాలకు 6% వడ్డీ రేటుతోనూ, ఆ తర్వాత ఎన్ని సంవత్సరాల వరకైనా 10% వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే 7 సంవత్సరాలకు గాను వచ్చిన వడ్డీ 9,600 రూపాయలు. అయితే అసలు ఎంత? సో 9,600 రూపాయలు అసలు అడుగుతున్నాడు కాబట్టి మనకు I = PTR/100. దీని మీద మనం వెళ్ళొచ్చు. దీని మీద వెళ్తే చాలా పెద్దగా అవుతుంది. ప్రొసీజర్ ఏందనేది చూద్దాం. అసలు P మొదటి 2 సంవత్సరాలకు కాబట్టి 2 మొదటి 2 సంవత్సరాలకు వడ్డీ రేటు 5%/100. ఇది అసలు P మీద మొదటి 2 సంవత్సరాలకు వడ్డీ రేటు 5% చొప్పున వచ్చేటువంటి వడ్డీ. అదే సొమ్ము మీద తర్వాత 3 సంవత్సరాలకు వడ్డీ రేటు 6. మొదటి 2 సంవత్సరాలకు 5% వడ్డీ, తర్వాత 3 సంవత్సరాలకు 6% వడ్డీ. ఆ తర్వాత మళ్ళీ అదే అసలు మీద వడ్డీ రేటు 10%. వడ్డీ రేటు 10%. ఈ వడ్డీ రేటు 10% ఎన్ని సంవత్సరాలకు తీసుకోవాలి అంటే మొత్తం మనం తీసుకున్నటువంటి సొమ్ము 7 సంవత్సరాలకు. అంటే మొదట 2 సంవత్సరాలు, తర్వాత 3 సంవత్సరాలు, మిగిలింది ఎంత అయ్యింది ఎంత 5 సంవత్సరాలు. అంటే మరి 5 సంవత్సరాలు అంటే ఇక్కడ తీసుకోవాల్సింది 2 సంవత్సరాలే. మనం మాత్రం ఏం చేస్తాం, ఇక్కడ 7 తీసుకుంటాం. మొత్తం 7 2 + 3 5 సంవత్సరాల తర్వాత, ఆ తర్వాత ఎన్ని సంవత్సరాల వరకైనా 10% వడ్డీ రేటు. ఎన్ని సంవత్సరాల వరకైనా అన్నాడు, కానీ మనం రిటర్న్ తీసుకుంటుంది, మన పెట్టుబడి మనం వెనక్కి తీసుకుంటుంది 7 సంవత్సరాల తర్వాత. మొదట 2 సంవత్సరాలకు 5% వడ్డీ రేటు, తర్వాత 3 సంవత్సరాలకు 6% వడ్డీ రేటుతో, ఆ తర్వాత వడ్డీ రేటు 10%. ఈ వడ్డీ రేటును ఎన్నేళ్ళకి లెక్కేయాలంటే 2 ఏళ్ళకే లెక్కేయాలి. ఎందుకు 2 ఏళ్ళకి లెక్కేయాలంటే ఈ మొత్తం కలిపి 7 సంవత్సరాలే ఉండాలి. ఇక్కడ 7 తీసుకున్నామంటే లెక్కపోయినట్లే. సో ఈ అసలు మీద 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు లెక్కేసి తీసుకుంటే మొత్తం వడ్డీ 9,600 రూపాయలు. ఇది మనకు జనరల్ ప్రొసీజర్.
PTR/100 మీద మనం చేసేటువంటి ప్రొసీజర్. బట్ ఈ ప్రొసీజర్ మనకి ఎగ్జామినేషన్లో వర్కౌట్ కాదు కాబట్టి సింపుల్గా మనం చేసేటువంటి టెక్నిక్ ఇక్కడ ఉంది. మొదటి 2 సంవత్సరాలకు 5% వడ్డీ రేటుతో అయ్యేటువంటి వడ్డీ 10%, 2/5 10%. తర్వాత 3 సంవత్సరాలకు 6% వడ్డీ రేటుతో అయ్యేటువంటి వడ్డీ 3/6 18%. ఆ తర్వాత 2 సంవత్సరాలకు అయ్యేటువంటి వడ్డీ 10% చొప్పున 20%. ఎందుకు సార్ ఇక్కడ 2 సంవత్సరాలు తీసుకున్నావు, మొత్తానికి 7 సంవత్సరాలకు కదా అంటే 2 + 3 5, తర్వాత 2, ఇది మొత్తం 7 ఉండాలి. మనం ఇక్కడ 7 తీసుకునేటువంటి అవకాశం ఉంది, తప్పు చేస్తాం. ఇది 2 మాత్రమే. 3 సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు అయినా అన్నాడు, కానీ మనం రిటర్న్ తీసుకుంటుంది 7 ఏళ్ళకు. మొదటి 2 సంవత్సరాలకు 5% వడ్డీ, తర్వాత 3 సంవత్సరాలకు 6% వడ్డీ, ఆ తర్వాత 2 సంవత్సరాలకు 10%, మొత్తం 48% వడ్డీ. ఈ 48% మనకేంటి 9,600 రూపీస్ అయితే అసలు 100% ఎంత, అసలు 100% ఎంత? సో 48 ఎక్కం 48 రెంట్ల 200 × 100 20,000 రూపాయలు, ఇది అసలు సొమ్ము. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ లేకుండా కేవలం సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్ను కేవలం 100% అనేటువంటి పాయింట్ని బేస్ చేసుకొని అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. కేవలం టాపర్స్ ఇన్స్టిట్యూషన్లో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అభ్యర్థి కూడా సూత్రాలు నేర్పించుడు, బట్టిచుడు ఇవేమీ ఉండదు. జస్ట్ ముందుగా బేసిక్స్ నేర్పిస్తాం, ఆ తర్వాత కాన్సెప్ట్ చెప్పి ఓరియంటేషన్ నేర్పించి షార్ట్ కట్ నేర్పించడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం రావాలనేటువంటి ఉద్దేశంతో స్థాపించబడినటువంటి సంస్థ ఇది. కాబట్టి విద్యార్థులందరూ కూడా టాపర్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలనుకుంటే టాపర్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఈ వెబ్సైటు ఒకసారి చూడండి, లేదంటే యూట్యూబ్ ఛానల్ చూడండి. ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ప్రెమిసెస్, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించాలి, చూడాలి అనుకుంటే టాపర్స్ ఇన్స్టిట్యూషన్ యూట్యూబ్ ఛానల్లో టాపర్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క యాడ్ ప్రజెంటేషన్ ఉంది. ఒకసారి చూస్తే దీనికి సంబంధించినటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. సో గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.